జువెనైల్ హోమ్స్‌లో ఏం జరుగుతోంది? అంటే బాల నేరస్తులపైన ఏం జరుగుతుంది? బాల నేరస్తుల పరిస్థితి ఏంటి? తాజాగా ఒక సంఘటన దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లో ఎక్కడో వేరే చోట గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అటువంటివి. కానీ జువెనైల్ హోమ్‌లో అంటే సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌లో 6 మగ పిల్లలపైన లైంగిక దాడి జరిగింది. లైంగిక దాడి జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదైంది. అండ్ ఈ అబ్జర్వేషన్ హోమ్‌కు సంబంధించిన స్టాఫ్ గార్డ్‌గా పనిచేస్తున్న రెహమాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఎట్లా బయటపడిందంటే, ఈ జువెనైల్ హోమ్‌లో అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్న వాళ్ళలో పిల్లల్లో కొంతమందికి దసరా సందర్భంగా ఇంటికి పోయే అవకాశం కల్పించారు. అందులో ఒక పిల్లవాడు ఇంటికి వెళ్ళిన తర్వాత దసరా పండుగ అయిన తర్వాత మళ్ళీ అతను రావాలి అబ్జర్వేషన్ హోమ్‌కి. అతను నేను అబ్జర్వేషన్ హోమ్‌కు పోను అని చెప్పి గొడవ పెట్టాడు ఇంట్లో. తల్లిని పట్టుకొని బోరున ఏడ్చాడు. తల్లికి అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ అడిగితే తప్ప ఆ పిల్లవాడు ఏం చెప్పలేకపోయాడు. చివరాఖరికి తనపై లైంగిక దాడి జరిగిందని అతను ఆ పిల్లవాడు చెప్పాడు. సో దాంతో ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనను ఆ తల్లి పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పిల్లవాడిని హాస్పిటల్కు పంపించారు. లైంగిక దాడి జరిగినట్లుగా డాక్టర్స్ ధృవీకరించారు. సో డాక్టర్స్ ధృవీకరించిన తర్వాత ఇంకా ఎంతమంది ఈ పిల్లలపైన అత్యాచారాలు జరిగి ఉంటాయన్న దానిపైన ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఇది చాలా దారుణమైన సంఘటన. జువెనైల్ హోమ్స్ కానీ అబ్జర్వేషన్ హోమ్స్ అని మనం ఏదైతే చెప్తుంటామో, బాల నేరస్తులు లేకుంటే చిన్న చిన్న నేరాలకు పాల్పడ్డ వాళ్ళు మైనర్ బాలురు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళను సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సంబంధించిన చర్యలు చేపట్టాలి. వాళ్ళకు చదువు లేకపోతే విద్యాబుద్ధులు నేర్పాలి. ఇవన్నీ చాలా పనులు ఉంటాయి. ఎవరైతే ఈ అబ్జర్వేషన్ హోమ్‌కు పర్యవేక్షకుడు అంటాము, సూపర్వైజర్ అంటాము, స్టాఫ్ గార్డ్ అంటాము, రకరకాల వాటెవర్ ఏది మనం ఏది అనుకున్నా కూడా సో అబ్జర్వేషన్ హోమ్‌కు సూపర్వైజర్గా ఉండే వ్యక్తే ఆ పిల్లలపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ బాలల గృహాలు ఏవైతే అంటున్నామో, అబ్జర్వేషన్ హోమ్స్, జువెనైల్ హోమ్స్ ఏవైతే మనం చెప్తున్నామో ఇవన్నీ నరక కూపాలుగా ఉన్నాయి, మారిపోయాయి అని ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలియజేసింది. ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఒక నివేదిక వెల్లడించింది చాలా రోజుల క్రితమే. అందులో ప్రత్యేకంగా ఈ హోమ్స్లో, అబ్జర్వేషన్ హోమ్స్లో పిల్లలపైన అత్యాచారాలు ఎట్లా జరుగుతున్నాయనే దానిపైన ఒక రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కు సమర్పించింది. ఇది ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ. పిల్లలపైన అత్యాచార కేసులు 336% పెరిగాయట. అంటే దీన్ని బట్టి ఆలోచించవచ్చు. పిల్లలపైన అత్యాచారాలు మగపిల్లల ఆడపిల్లలని కాదు, ఇక్కడ మైనర్స్ పైన పర్టికులర్ ఈ అబ్జర్వేషన్ హోమ్స్లో జరుగుతున్న అత్యాచార కేసులు ఆల్మోస్ట్ 336% ఆ రెట్లు పెరిగాయట, శాతం పెరిగినట్లుగా ఆ రిపోర్ట్లో ఉంది. సో అంటే మొత్తంగా ఇటువంటి హోమ్స్లోనే ఇవి ఎక్కువ జరుగుతున్నట్టుగా కూడా ఆ రిపోర్ట్స్లో ఉంది. తర్వాత నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. అంటే ఈ అత్యాచారాల ఘటనలకు అద్దం పడుతున్నాయి. అందువల్ల ఈ అబ్జర్వేషన్ హోమ్స్లో మైనర్ పిల్లలపైన జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించిన సంఘటనల పట్ల తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ చాలా దాన్ని సీరియస్గా తీసుకుంది. ఆ శాఖ కూడా దర్యాప్తు జరుపుతోంది. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పిల్లవాడి పైన లైంగిక దాడి జరిగినట్లుగా డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. సో మిగతా ఎవరైతే తమ పైన కూడా దాడి జరిగిందని చెప్తున్నారో మరొక 6 పిల్లల్ని కూడా ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో పోలీసులు ఉన్నారు. అంటే ఇప్పుడు సాధారణంగా నేను ఇంతకుముందు చెప్పాను,
సాధారణంగా ఏంటంటే ఈ మగపిల్లలు, ఆడపిల్లలు, మైనర్స్ అని కాదు కానీ వీళ్ళపైన జరుగుతున్న లైంగిక దాడులు గ్రామీణ ప్రాంతాల్లోనో ఇంకెక్కడో ఏదో సంథింగ్ ఎవరో మద్యం మత్తులో చేశారు, ఇంకేదో జరిగింది అనేవి అప్పుడప్పుడు మనకు కథనాలు వస్తుంటాయి, వార్తలు వస్తుంటాయి, మనం వింటుంటాం, చదువుతుంటాం. కానీ ఇటువంటి హోమ్స్లో ఐదర్ జువెనల్ హోమ్స్ ఆర్ అబ్జర్వేషన్ హోమ్స్, మనం ఏ హోమ్స్ అనుకున్నా కూడా అటువంటి చోటనే రక్షణ లేకుండా పోతోంది అని అంటే, దట్టు ఈవెన్ మగపిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే, తెగబడుతున్నారంటే ఇంతకు మించిన దారుణం ఇంకొకటి లేదు. సో ఇటువంటి వాళ్ళపైన స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చాలా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బాలల సంఘాలు, బాలల హక్కుల సంఘాలు. ఎందుకంటే ఇటువంటి క్రైమ్ ఇది చాలా దీని ఏమిటంటే ప్రకృతికి విరుద్ధమైన వ్యవహారాలు ఇవన్నీ. సో ఈ వైపరీత్యం ఉన్న వాళ్ళ మానసిక స్థితిని కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము వాళ్ళను ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్తో పాటుగా వాళ్ళ సైకలాజికల్ సిచ్యువేషన్ను కూడా వాళ్ళు దాన్ని చూసి వాళ్ళను చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. ఈ సైదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ ఒక పిల్లవాడు ధైర్యంగా తన తల్లికి చెప్పుకొని ఏడవడం వల్ల బయటపడింది. అసలు బయటపడని కేసులు ఎన్ని ఉన్నాయి? చెప్పుకునే ధైర్యం లేక ఆ విషయాలను బయట పెట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన పోలీసులు అండ్ నేను చెప్పినట్టుగా మహిళా శిశు సంక్షేమ శాఖ వీళ్ళంతా కూడా ఇప్పుడు దీనిపైన దృష్టి పెట్టారు. సో మొత్తం వివరాలు రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే మిగతా 6 పిల్లలు ఈ సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్కు సంబంధించిన పిల్లల్లో ఎవరైతే తమపై కూడా లైంగిక దాడి జరిగిందని చెప్పారో వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా వైద్యులు కనుక నిర్ధారిస్తే, వాళ్ళపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారిస్తే ఈ కేసు తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ 5-6 కాకుండా ఇంకా చాలామంది పైన కూడా ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే జువెనల్ హోమ్స్లో, అబ్జర్వేషన్ హోమ్స్లో సాధారణంగా బయటి వాళ్ళు ఇమీడియట్గా పోగలగడం, లేకపోతే పోయి అక్కడ ఏం జరుగుతుందో చూడడం అనేది జనరల్గా సాధ్యం కాదు. సో ఒక కట్టుదిట్టమైన భద్రత ఇదంతా ఉంటుంది. కానీ అటువంటి చోట ఈ రకమైన నేరాలు జరుగుతున్నాయంటే దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిపైన దృష్టి పెట్టాలి. బాల నేరస్తుల గృహాలలో జరుగుతున్న మొత్తం కార్యకలాపాలు వీటన్నింటినీ కూడా రివ్యూ చేసి ఫర్దర్గా ఇటువంటి నేరాలు జరగకుండా చూడాలనేది ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ గతంలోనే తన నివేదికలో తెలియజేసింది. ఈ మేర కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఎందుకంటే 336% అత్యాచారాలు పిల్లలపైన పెరిగిపోతున్నాయంటే అదేమి చిన్న విషయం కాదు. కనుక దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలంగాణలో జువెనల్ హోమ్స్లో, ఈ అబ్జర్వేషన్ హోమ్స్లో ఏం జరుగుతోంది ఏంటి అనే దానిపైన ఒకసారి దృష్టి పెడితే బాగుంటుందని జనం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.